ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 1 నుంచి 7 వచనాల వరకు మనము ధ్యానం చేసుకుందాం. చరిత్రను జ్ఞాపకం చేసుకున్నట మంచిది. చరిత్ర మనకు నేర్పిస్తూ ఉంటుంది, మనకు జ్ఞానమును ఇస్తూ ఉంటుంది, మనకు వివేచన శక్తి, దేవుని కార్యములు మనము చూడటకు సాక్ష్యములుగా దేవుని బిడ్డలైనటువంటి దేవుని స్వాస్థ్యమైనటువంటి వారికి దేవుని కార్యములు ఏ విధముగా ఉన్నాయో మనమందరం కూడా చూసి ఉన్నాం. లేఖనాలు కూడా తెలియపరచబడుతున్నాయి. అటు రీతిగానే మరి మధ్యాహ్న కాల సమయంలో ఆ దేవాది దేవుడు యెహోషువని మోషే ద్వారా బలపరిచి, ధైర్యపరిచి, దృఢపరిచి లెబనోను దేశమునకు, కానాను దేశమునకు, మరి యూఫ్రటీస్ నది వరకు ఆ దేవాదేవుడు నడిపించుటకు మోషేని ఏర్పాటు చేసుకొని మరి అక్కడి నుంచి యెహోషువకి ఆ యొక్క ప్రజలను నడిపించుటకు బలపరుస్తూ దేవుని కార్యములు చేస్తూ ఇక సీహోను, ఓగోను రాజుల్ని నిర్మూలము చేసి వారు వెళ్ళుచున్న ప్రతి దేశమును కూడా దేవుడు అట్టి రీతిగానే నిర్మూలము చేసి ఆయన బిడ్డలకు స్వాస్థ్యముగా ఆ దేశములను దేవుడు అనుగ్రహిస్తాడని లేఖనాలు ఇప్పటి వరకు కూడా ధ్యానం చేసుకుని ఉన్నాం. సో మొట్టమొదటి అధ్యాయం నుంచి కూడా చూసుకున్నట్లయితే మోషే యొక్క జీవితంను, ఆయన దేవునితో మాట్లాడుతున్నటువంటి అనుభవములను, కాలేబు ప్రార్థనను, మరి యెహోషువను దేవుడు ఎంచుకొనుటయు, ఆయన ప్రజలకు ఒక నాయకుడిగా దృఢపరిచి బలపరచుట అన్న విషయాలు కూడా జ్ఞాపకం చేసుకున్నాము. అండ్ దేవుడిచ్చిన వాగ్దాన దేశంలోకి ఆటంకముగా ఉన్న రాజులందరినీ కూడా నిర్మూలన చేశాం. సో ఇక మధ్యాహ్న కాల సమయంలో 4వ అధ్యాయం నుంచి మనం అందరం కూడా 1 నుంచి 7 వచనాల వరకు ధ్యానం చేస్తున్నామండి. కాబట్టి ఇశ్రాయేలులారా, మీరు బ్రతికి మీ పితరుల దేవుడైన యెహోవా మీకు ఇచ్చుచున్న దేశంలోనికి పోయి స్వాధీనపరుచుకున్నట్లు మీరు అనుసరింపవలసిన విధులను, కట్టడలను నేను మీకు బోధించుచున్నాను, వినుడి. సో పితరులకు దేవుడు వాగ్దానం చేసినటువంటి దేశమును, సో 26వ వచనంలో చూసినట్లయితే 3వ అధ్యాయము ఆ యొక్క విషయమును బట్టి, ఆ కానాను దేశం బట్టి మాట్లాడవద్దు, మరి మోషే మీద కోపపడినట్లు కూడా మనం చూస్తాము ఈ యొక్క ప్రజల యొక్క వ్యతిరేకతను బట్టి. సో ఇప్పుడు ఈ వ్యతిరేకతను బట్టి మరి దేవుని యొక్క సన్నిధిలో కొన్ని విధులను మరి దేవుడు ఆ యొక్క ప్రజలకు తెలియపరచబడుతున్నట్లుగా లేఖనాలు తెలియపరచబడుతూ ఉన్నాయి. సో ఈ యొక్క మార్గము వారికి తెలియపరిచినట్లయితే ఈ మార్గం నుంచి తొలగిపోరు. ఈ మార్గంలోనే ఉన్నప్పుడు నేనైతే వాగ్దానం చేసి ఉన్నానో దాన్ని స్వాధీనపరచుకుంటారు, నా ప్రకారముగా నాకు లోబడిన వారుగా, నాకు విధేయత కనపరచబడిన వారుగా ఉంటారు అని చెప్పి దేవుడు వారి పితరులకు ఏదైతే దేవుడు వాగ్దానం చేస్తున్నాడు, అబ్రహాము, ఇసాకు, మరి వీరికి దేవుడు ఏ విధంగా అయితే అబ్రహాము విశ్వాసం బట్టి దేవుడు వాగ్దానం చేస్తున్నాడో ఆ వాగ్దానాన్ని ఎక్కడ కూడా మరి దాన్ని వాగ్దానాన్ని తిరిగి తీసుకోలేదు. ఆ వాగ్దానాన్ని నెరవేర్చుటకై, కంప్లీట్ చేయుటకై మరి దేవాదేవుడు ఈ యొక్క ఇజ్రాయేల్ జనాంగము ఎంత దేవునికి దూరంగా వెళుతున్నప్పుడు కూడా, వారి ప్రవర్తన దేవునికి దూరంగా ఉంటున్నప్పుడు కూడా దేవుడు మరలా అనేకమైనటువంటి పద్ధతులలో ఆయన యొక్క మార్గంలోకి దేవుడు నడిపిస్తున్నాడు అన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. సో ఇక్కడ ఏమంటున్నారంటే, మీరు అనుసరింపవలసిన విధులను, కట్టడలను నేను మీకు బోధించుచున్నాను, వినుడి. ఎప్పుడు దేని గురించి వినమని చెప్తున్నాడు? ఆ పితరులకు ఇచ్చినటువంటి వాగ్దానమును స్వాధీనము చేసుకున్నట్లుగా. సో దేవుడు ఒక బహుమానమును తన మాట నెరవేర్చుటకు, అది సంపూర్తిగా ఆ యొక్క ప్రజలు అనుభవించుటకు దేవుడు మన జీవితంలో కూడా అనేకమైనటువంటి ఆశలు కలిగిన వారిగా మన హృదయంలో దైవత్వంతో మనం ముందుకు సాగిపోతున్నప్పుడు మనకు విశ్వాసంతో, నిరీక్షణతోటి, ఓపికతో ఉన్నటువంటి అన్ని విషయాల్లో కూడా, ఒక విషయం కాదండి, అన్ని విషయాల్లో కూడా దేవుడు సహాయము చేస్తున్నాడని
ఆయన వాగ్దానాలు నెరవేరుస్తున్నాడని ఒక దేవుని మాట ఎత్తి పట్టుకుని మనం ప్రార్థన చేస్తున్నప్పుడు అది తప్పకుండా నెరవేర్చబడుతున్న విషయము ఆయన నెరవేరుస్తాడని ఆయన యొక్క మాటే సెలవిస్తా ఉంది. ఇక్కడ కూడా మరి వారి పితరులకు ఇచ్చినటువంటి దేవాదేవుని యొక్క పితరులకు ఇచ్చినటువంటి ఆ సమస్తమైన దేశంలో స్వాధీనపరచుకున్నటకు దేవుడు కొన్ని మాటలను తెలియపరుస్తున్నాడు, కొన్ని మార్గములు తెలియపరుస్తున్నాడు, కొన్ని సత్యమైన జీవమైన మాటలు తెలియపరుస్తా ఉన్నాడు. మీ దేవుడు యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు. సో పాత తిత్తులలో కొత్త తిత్తులు కలపకూడదన్నట్లుగా మరి దేవుని యొక్క మాటలలో ఏది కూడా కలపకూడదు, ఏది కూడా తీసివేయకూడదు. మీరు పర్ఫెక్ట్గా వాటిని అనుసరించాలి. అనుసరించుచున్నప్పుడు మీలో ఉన్నటువంటి అతిక్రమములు తొలగిపోతూ ఉంటాయి, మీలో ఉన్నటువంటి నిర్లక్ష్య స్వభావం తొలగిపోతూ ఉంటుంది, మీలో ఉన్న భయము తొలగిపోతూ ఉంటుంది, మీలో ఏదైతే అధైర్యముగా ఉన్నారో అది కూడా తొలగిపోతూ ఉంటుంది. సో దేవుని యొక్క మాటలను మరి 100% పరిపూర్ణముగా దాన్ని అనుసరించినప్పుడు సో జ్ఞానంలో అభివృద్ధి చెందుతూ ఉంటారు, వివేచనలో అభివృద్ధి చెందుతూ ఉంటారు, విశ్వాసంలో బలపడుతూ ఉంటారు, ఆరోగ్యంలో పరిపూర్ణంగా ఉంటాయి, ఐశ్వర్యంలో చక్కగా దేవుని యొక్క సన్నిధిని బట్టి దేవుని యొక్క ఆజ్ఞలు బట్టి ఐశ్వర్యంలో అనుభవిస్తూ ఉంటారు, ఐశ్వర్యంలో ఆనందిస్తూ ఉంటారు, కుటుంబాల్లో శాంతి సమాధానం ఉంటుంది. సో మనకి ఏదైతే కొదువుగా ఉంటుందో అనుకుంటున్నామో, ఏదైతే లేమిగా ఉంటుంది అనుకుంటామో, ఎక్కడైతే బలహీనతలుగా ఉంటుంది అనుకుంటున్నామో, దేవుడు తెలియపరచబడుతున్నటువంటి ఆ యొక్క మాటలలో ఏది కూడా తీయకుండా, ఏది కూడా కలపకుండా దాన్ని మనం చక్కగా కొనసాగించినప్పుడు సమస్తమైనటువంటి దేవుని యొక్క దీవెనలను, సమస్తమైన దేవుని యొక్క వాగ్దానములు, సమస్తమైన దేవుని యొక్క కృపలు మనం అందరం కూడా వర్ధిల్లుతుంటాము. ఆయన యొక్క నామాన్ని మహింపరచబడిన వారుగా ఉంటాము, ఆయనకు విధేయత కనపరచబడిన వారుగా ఉంటాము. దేవుని ఈ సర్వ సృష్టికర్తకి, సర్వోన్నతుడికి విధేయత కలిగి జీవించడం అంటే ఎంత భాగ్యమో, ఎంతో ధన్యత. ఆయనకు కనుదృష్టిలో మనం ఉన్నామంటే ఒక సైన్యమే, ఒక గొప్ప బలమే మనకు తోడుగా ఉంటుంది. అది కేవలము దేవుడు తెలియపరచబడుతున్న మాటలకు మనము విధేయతగా జీవించబడుతున్నాం, నమ్మకముగా పనిచేస్తున్నాం, ఎటువంటి స్వార్థమును లేకుండా ఆయన యొక్క నామును బట్టి భయము భక్తులు కలిగి ఆయన యొక్క ఆజ్ఞలను, ఆయన మాటలను, కృప కలిగిన మాటలను, ప్రేమ కలిగిన మాటలను, ధైర్యపరిచే మాటలను దేవుని మాటల్లో ఉన్నాయన్న విషయాన్ని మనందరికీ తెలిసినది. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. కాబట్టి ఇక్కడ మధ్యాహ్న కాల సమయంలో 2వ వచనం చూసినట్లయితే, మీ దేవుడైన యెహోవా ఇచ్చిన ఆజ్ఞలను మీకు ఆజ్ఞాపించుచున్నాను, వాటిని గైకొనుట యందు నేను మీకు ఆజ్ఞాపించిన మాటతో దేనిని కలపకూడదు, దానిలో నుండి దేనిని తీసివేయకూడదు. బయల్పయేరు విషయంలో యెహోవా చేసిన దానిని మీరు కనులారా చూచితిరి కదా. బయల్పయేరు వెంట వెళ్ళిన ప్రతి మనుష్యుని నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉండకుండా నాశనము చేశాడు. సో ఈ బయల్పయేరు ఒక ఏరు లాంటి ప్రాంతం, బయల్ప అనేటువంటి ఏరు ప్రాంతంలో మరి దేవుని యొక్క నిబంధనలకు, దేవుని యొక్క ఆజ్ఞలకు, దేవుని మాటకు, దేవుడు ఆయన ప్రజల కొరకు, ఆయన వాగ్దానము కొరకు, ఆ వాగ్దానమును స్వాధీనపరుచుకున్నటకు దేవుడు తెలియపరచబడుతున్నటువంటి ఆజ్ఞలను, మాటలను, శ్రేష్టమైన మాటలను, ఆ మాటలు, ఆ యొక్క ఆజ్ఞలను మరి వాటిని అనుసరించలేని విధముగా అపవాది విగ్రహారాధన ద్వారా వ్యభిచారము చేయటము, విగ్రహారాధన, ఆ ప్రజలు అక్కడ వారి శరీరమైనటువంటి కోరికలతోటి దైవత్వమును కోల్పోతా ఉన్నారు. ఎప్పుడైతే దేవుని యొక్క సన్నిధిలో దేవుని ఆజ్ఞలకు, దేవుని మాటలకు మనం జీవించబడుతూ ఉంటున్నప్పుడు ఈ శరీరము పైన, ఈ లోకాశల పైన ఎటువంటి కోరికలు ఉండవు. ఎప్పుడైతే దేవుని మాటకు మనము భయము లేకుండా, భక్తి లేకుండా ఉంటామో, ఈ శరీరమైనటువంటి కోరికలు కావచ్చు, శరీరమైన సమస్యలు కావచ్చు, ఈ లోక సంబంధమైనటువంటి ప్రతి దాడి గురించి కూడా మనము సమస్యను ఎదుర్కొంటూనే ఉంటాం. ఆశ నిగ్రహం లేని వారిగా, ఆశలు పెరిగిపోతూ ఉంటాయి, కోరికలు పెరిగిపోతూ ఉంటాయి. దేవుని వాక్యము మనలో
కొనసాగించబట్టకు కలిగిన ఆశ కంటే ఏది కూడా ఈ లోక సంబంధమైన ఆశ మీ హృదయాన్ని తృప్తిపరచలేదు. సో ఎప్పుడైతే దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని మాటలను మనము జ్ఞాపకం చేసుకోనుకోకుండా ఉంటామో అప్పుడు ఈ లోక సంబంధమైనటువంటి, ఈ శరీరముకు సంబంధించినటువంటి కోరికలు, ఆశలను నెరవేర్చుకునే క్రమంలో అపవాది చేతుల్లో మనము వెళుతున్నామన్న విషయాన్ని కూడా వాక్యము చాలా స్పష్టంగా తెలియపరుస్తుంది. అందుకనే దేవాదేవుడు ఈ యొక్క దేవుడు స్వాధీనపరచుకున్న దేశమును వారు స్వాధీనపరచుకునలేకుండా ఈలోక సంబంధమైనటువంటి ఆ కోరికలతోటి, వాటితోటి అందరూ కూడా బలహీనులుగా అయిపోతున్నారు. వీరు ఎట్లయినా స్వాధీనపరచుకోవాలి. ఆ స్వాధీనపరచుకున్నకు దేవుని యొక్క వాగ్దానం నెరవేర్చుటకు దేవుడు ఒక మార్గం మరి ఏర్పాటు చేసిన ఆ మార్గంలోకి ఈ ప్రజలను, అనగా మిమ్మల్ని అందరినీ కూడా ఈ లోక ఆశలలో వ్యత్యాసములు కనపరుస్తూ, ఈ లోకంలో ప్రతి విధమైన వాటిని మీకు చూపిస్తూ, అపవాది ఆ యొక్క ఆదాముకి హవ్వకి ఏ విధంగా అయితే ఆ యొక్క తినకూడనటువంటి ఆ చెట్ల గురించి, పండు గురించి తెలియపరిచినాడో, మనం ఏదైతే చేయకూడదో, ఈ మానవులు ఈ భూలోకంలో ఏదైతే చేయకూడదో, దేవుని యొక్క మార్గమును కొనసాగించకూడదో అన్న విధముగా అపవాది దేవునికి వ్యతిరేకముగా నీ యొక్క కనులకు, నీ యొక్క ఆలోచనలకు, మనుషుల ఎదుట గొప్పగా నువ్వు జీవించుటకు మనలో ఆశలు కలిగిస్తూ ఉంటాడు, తలంపులు కలిగిస్తూ ఉంటాడు. సో ఈ తలంపులకు, ఈ అపవాది తలంపులకు, ఈ టెంప్టేషన్స్, ఈ యొక్క ఆశ మనం కలిగినప్పుడు అయితే వాటిని జయించాలి అంటే అపవాదిని కూడా జయించగల సామర్థ్యము దేవుని దగ్గర ఉంది. కాబట్టి దేవాదేవుడు సృష్టికర్త అయి ఉన్న దేవాదేవుడే. కాబట్టి ఈ లోకంలో ఆశలు అపవాది కలిగించినప్పుడు కూడా మనము దేవునితోటి ఎప్పుడైతే మనము జీవించబడుతున్నప్పుడు అపవాదిని నిర్మూలన చేసి దాన్ని సత్యమైన మార్గంగా, జీవము కలిగిన మార్గంగా, దేవుడు మాటకు ఆయన బిడ్డలకు ఇచ్చిన గొప్ప కార్యములుగా కనపడతాయి అన్న విషయాన్ని కూడా పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా మాట్లాడతావు. సో ఇక్కడ మరి నేను స్వాధీనపరచుకుని పోతున్నటువంటి మరి మీ దేశమును మీరు నేనే తెలియపరచబడుతున్న ఆజ్ఞలు కనుక మీరు గైకొన్నట్లయితే, నడుచుకున్నట్లయితే మీరు 100% మీరు ఇచ్చినటువంటి వాగ్దానం మీరు ప్రత్యక్షంగా అనుభవిస్తారు, దాన్ని పొందుకుంటారు, దానిలో సంతోషంగా ఉండగలుగుతారు, దాన్ని మరి చిరకాలము కూడా అక్కడ నివసించుటకు దేవుడు చక్కటి మాటలను దేవాదేవుడు ఆయనే మరి మార్గం చూపిస్తున్నాడు. ఆ మార్గంలో ఎలా వెళ్ళాలని చూపిస్తున్నాడు. ఆ మార్గంలో కుడికి కానీ ఎడమ కానీ మళ్ళకుండా మరి స్ట్రైట్గా ధైర్యంతోటి ముందుకు వెళ్ళినట్లుగా ప్రతి ఒక్క బిడ్డతోటి దేవాదేవుడు ప్రతి మానవుడితో కూడా మాట్లాడుతూ ఉన్నాడు. అయితే ఈ మానవుడు దేవుని యొక్క మాటలను అంగీకరించలేక, ఈ లోకమైనటువంటి ఆశలకు లోబడిపోయి, ఈ లోకమైనటువంటి కోరికలకు లోబడిపోయి వారి శరీరమును స్వాధీనపరచుకునలేక, వారి హృదయాలను నిబ్బరము చేసుకునలేక దేవుని మాటను తొలగిపోతావు. దేవుడు ఆత్మ ఉన్నాడు కాబట్టి ఆత్మకు శరీరము కలిగిన పోరాటంలో ఆత్మను జయించలేక శరీరమును మీరే బలహీనపరుచుకుంటూ ఆ శరీరముతోటి ప్రయాసపడుతూ, ఈ మానవ తలంపులతోటి ప్రయాసపడుతూ ఎటువంటి ప్రయోజనం లేని వారిగా ఉండిపోతాం, నిర్మూలమైపోతాం. కన్నీరుతోటి హాస్పిటల్లో జీవిస్తున్నారు, లక్షల డబ్బులు పెడుతున్నారు, కానీ నెమ్మది కలగటం లేదు, శాంతి రావటం లేదు. దేవుని ఆజ్ఞలకు, దేవుని మాటకు ప్రతిరోజు కూడా కొద్ది సమయాన్ని మీరు కనుక కేటాయించుకున్నట్లయితే మీరు హాస్పిటల్లోకి వెళ్ళినటువంటి టెన్షన్స్ కానీ, పరిస్థితులు కానీ, మరి ఆ సంవత్సరం అంతా కూడా కొన్ని నెలల పాటు, కొన్ని రోజుల పాటు ఆ యొక్క వైద్యశాలలలో తిరుగుతూ ఉన్నారు. అదే సమయాన్ని దేవునికి అర్పించలేకపోతున్నారు, దానికి దేవునికి సమయాన్ని ఇవ్వలేకపోతున్న వారుగా ఉన్నారు. ఎంత అత్యాధునికమైనటువంటి టెక్నాలజీ కలిగిన ఆ కాలము, సమయాలు దేవుని మాటకు ఎంత వ్యత్యాసంగా కనపడుతున్నా మీరు గనక దేవుని యొక్క వాక్యమునకు స్థిరపడి నమ్మకంగా జీవించబడుతున్నప్పుడు దేవుని యొక్క మహిమను, ప్రభావమును, ఆయన యొక్క మాటను స్థిరపరచబడిన వారుగా దేవుని యొక్క ప్రణాళికలో మనమందరం కూడా ఉంటామన్న విషయాన్ని దేవాదేవుడు గ్రహిస్తున్నాడు. మిమ్మల్ని దేవుడు ఇంకా ఆయన యొక్క బలమైన సాధనముగా ముందుకు నడిపిస్తాడని తెలియపరుస్తా ఉన్నా.
ఈ లోకంలో చూస్తున్నట్లయితే మనుషులు ఎదుట గొప్పతనం కలిగినట్లుగా, సమాజం ఎదుట గొప్పతనం కలిగినట్లుగాను అనేకమైనటువంటి క్రియలు కార్యములు చేస్తారు. కానీ సత్యమును కొరకే మనం అందరం కూడా జీవించాలని అని ప్రాముఖ్యంగా దేవుడు తెలియపరచబడుతున్న ఆజ్ఞలను మీరు అనుసరించినప్పుడు వారు దేవుని యొక్క వాగ్దానమును, దేవుడు ఇచ్చినటువంటి స్థలమును స్వాధీనపరచుకుంటారు. సో దేవాదేవుడు కూడా మనకు ఒక ప్రణాళిక ఇచ్చి ఉన్నాడు. ప్రతి జీవితానికి ఒక గమ్యం ఉంటుంది. ఆ గమ్యంకు మార్గము మనకు తెలిసినప్పుడు ఆ మార్గమును చక్కగా మనము కొనసాగిస్తూ ఉంటాం, అనుసరిస్తూ ఉంటాం. సో ఇక్కడ నిత్యమైనటువంటి దేవుని యొక్క వాగ్దానములకు, నిత్యమైన దేవుని యొక్క రాజ్యమునకు వెళ్ళుటకు దేవుడు ఒక మార్గమును ఏర్పాటు చేసి ఉన్నాడు. ఆయన మాటలను వినుటయే, ఆ మాటల ప్రకారంగా జీవించుటయే ఆ మార్గము. దీనికి ఎటువంటి సొమ్ము చెల్లించవలసిన అవసరం లేదు, ప్రత్యేకంగా జీవించాల్సిన అవసరం లేదు. నీ అనుదినమైనటువంటి దినములలో నువ్వు దేవుని యొక్క ఆజ్ఞలకు, ప్రతి మాటకు కూడా మనము నమ్మకముగా, యథార్థముగా, సత్యముగా జీవించబడుతున్నప్పుడు వర్ధిల్లుతూ ఉంటారు, దేవుని సాక్షులుగా ఉంటారని తెలియపరుస్తూ, ఇప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా సాక్షులుగా ఉన్నారు, దేవుని సాక్షులుగా. తరతరములుగా దేవుడు వారిని కాపాడుతూ ఉన్నాడు, రక్షిస్తూ ఉన్నాడు. ప్రపంచమంతా కూడా ఏకమైనప్పటికీ కూడా ఇజ్రాయేల్ దేశంలో ఎవరు కూడా హాని చేయలేరు. ఇజ్రాయేల్ దేశం బలమైనటువంటి దేశం. ఇజ్రాయేల్ దేశం దేవుని యొక్క శక్తి ఎప్పుడు కూడా ఆ ప్రాంత ప్రజలలో, ఆ ప్రాంతంలో ఉంటుంది. దేవుడే యుద్ధం చేస్తా ఉన్నాడు. తన వాగ్దానం, ఆయన యొక్క ఆ మందిరములో వచ్చి రాజ్య పరిపాలన చేయటం, ఆయన కార్యమును నెరవేరుస్తా ఉన్నాడు. సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోవచ్చు. ఆయన యొక్క వాక్యమును ఇంకా ఏదో తెలుసుకోవాలని కాదు, కానీ నీకు తెలిసిన జ్ఞానమును బట్టి దేవునికి లోబడి అనుసరించి జీవించబడుతున్నప్పుడు దేవుడు నిన్ను ఏ మార్గంలో, ఆయనకి ఏ విధంగా నువ్వు ఉపయోగపడుతుంటావు, నీ ఉద్దేశంలో ఆయన ఏర్పాటు చేసి, ఆ తలంపులు దేవుడే ఏర్పాటు చేసి, ఆ మార్గంను దేవుడే ఏర్పాటు చేసి దేవుడే నడిపిస్తావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగు. ఎటువంటి సందేహము లేకుండా, ఎటువంటి భయము, ఆందోళన లేకుండా ధైర్యముగా శత్రువుల ఎదుట నీకు భోజనమును సిద్ధపరుస్తావు. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగు. సో ఇక్కడ 3వ చూద్దామండి. బయల్పయ్యేరు విషయంలో యెహోవా చేసిన దాన్ని మీరు కనులారా చూచితిరి కదా. బయల్పయ్యేరు వెంట వెళ్ళిన ప్రతి మనిషిని నీ దేవుడిని యెహోవా నీ మధ్యను ఉండకుండా నాశనము చేసును. సో ఈ బయల్పయ్యేరులో దేవుని యొక్క నామమునకు వ్యతిరేకంగా అపవాది ఆ ప్రజలను లోబరుచుకుంటా ఉంది. విగ్రహారాధన చేసే విధముగాను, మత్తులైన వారుగాను, నిర్లక్ష్య స్వభావం కలిగిన వారుగాను. సో ఆ అపవాది సాతాను దేవుని యొక్క నామము విస్తరించబడకూడదు. దేవుడు ఆయన ఇచ్చిన ఆశీర్వాదం ఎలాగైనా దొంగిలించాలి. దేవుడు దీవించిన వాగ్దానములు, ఆశీర్వాదములు, ఆరోగ్యములను ఈ మనుషుల దగ్గర నుంచి ఎలాగైనా దొంగిలించాలని అపవాది ఎప్పుడు కూడా పోరాడుతూనే ఉన్నాడు. వాడి బలమంతటితోటి, వాడి శక్తి అంతటితోటి దేవుని ప్రజలపైన, దేవుని బిడ్డలపైన దీనస్థితిని కలగజేస్తా ఉన్నాడు, దీనులుగా చేస్తా ఉన్నాడు. అందుకే దేవాదేవుడు దీనులను ఆదరించుటకు, దీనస్థితిలో ఉన్నవారు లేవనెత్తుటకు నేను వచ్చి ఉన్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. పాపంలో ఉన్న వారిని లేవనెత్తుటకు వచ్చిన, పాపంలో ఉన్న వారిని రక్షించటకు వచ్చినాను. అపవాది ఏం చేస్తుంది? పాపంలోకి తీసుకువెళ్తా ఉంది. అపవాది పాపంలోకి, శాపంలోకి తీసుకెళ్తుంది. అపవాది దేవుని యొక్క నీతికి ఆటంకంగా ఉండు, దేవుని యొక్క నీతిని అనుభవించాలంటే ప్రజలుగా, మనుషులుగా అపవాది చేస్తూ ఉంటుంటే ఆ మనుషుల్ని దేవాదేవుడు రక్షించుటకు ఆయన ఆత్మ ఎప్పుడు కూడా మనందరికీ కూడా, ముఖ్యంగా విశ్వాసం ద్వారా జీవించబడుతున్న వారికి, దేవుని పైన నమ్మకం కలిగిన వారికి ఎల్లప్పుడూ కూడా దేవుని యొక్క కాపుదల క్షేమముగా ఉంటూ, మరి ఇప్పుడు ఈ బయల్పయ్యేరులో దేవునికి వ్యతిరేక సంబంధమైన క్రియలు చేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా దేవుడు నిర్మూలన చేసి, మీరు కనులారా చూచితిరి కదా, బయల్పయ్యేరు వెంట వెళ్ళిన ప్రతి మనుష్యుణ్ణి నీ దేవుడిని యెహోవా నీ మధ్యన ఉండకుండా నాశనము చేశాను. సో మన మధ్యలో, మన కుటుంబాల్లో, మన సంఘంలో, సమాజంలో దేవునికి వ్యతిరేక స్వభావం కలిగిన వారందరినీ కూడా దేవుడు చక్కగా తీసివేస్తూ ఉంటాడు. వారికి బుద్ధి కలిగినట్లుగా, వారికి వివేచన కలుగునట్లుగా, వారికి దేవుని యొక్క ప్రేమను కనపరిచే విధముగా
దేవుని కార్యములు ఉంటాయన్న విషయాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. సో యుద్ధము చేయవలసింది మనము కాదు, యుద్ధము చేసేది దేవుడు అనే విషయాలు కూడా మనం జ్ఞాపకం చేసుకున్నాము. 4వ వచనం చూద్దాం. మీ దేవుడిని యెహోవాను హత్తుకొనిన మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. సో ఇప్పుడు దేవుని యొక్క ఆజ్ఞను అనుసరిస్తున్న వారుగాను, ఆయన సన్నిధిలో జీవించబడుతున్న వారుగాను ఈ ప్రజలు ఉన్నారనే వాక్యము చాలా దేవుడు చక్కటి సాక్ష్యం తెలియపరుస్తుంది. సో ఇప్పుడు వారు కూడా ఎవరిని హత్తుకుని ఉన్నారంట? దేవాది దేవుడు, యెహోవా దేవుడిని హత్తుకుని ఉన్నారు. కాబట్టి మీరు సజీవులుగా ఉన్నారు. ఎంత దేవునికి వ్యతిరేక స్వభావం కలిగి వీరు జీవించినప్పుడు కూడా మరి అనేక మంది వారు మరణిస్తున్నారు. దేవుని బిడ్డలైనప్పుడు కూడా మరి నమ్మకము కలిగిన కుటుంబాలు, నమ్మకము కలిగిన ఈ 12 గోత్రముల వారు విశ్వసించిన ప్రతి ఒక్కరు కూడా దేవుని ఆశ్రయించటం వలన ఆ కొద్దిపాటి విశ్వాసం, ఆ ఆవగింజంతటి విశ్వాసం మనము కలిగి దేవుణ్ణి హత్తుకున్నటువంటి దేవుని దగ్గరికి వచ్చిన మన జీవితాలను బట్టి మనం సజీవులుగా ఇప్పుడు వరకు కూడా కొనసాగించబడుతున్నాం. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తా ఉన్నాం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ దేవుడిని యెహోవాను హత్తుకుని మీరందరూ నేటి వరకు సజీవులై ఉన్నారు. నా దేవుడిని యెహోవా నాకు ఆజ్ఞాపించిన మీరు స్వాధీనపరచుకున్న దేశమును మీరు ఆచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పితిని. సో ఎలా ఈ కట్టడలను, దేవుని మాటలను నడుచుకోవాలో, కొనసాగించాలో అవన్నీ కూడా తెలియపరచడమే కాదు, తెలియపరచడంతో పాటు దాన్ని ఏ విధంగా పాటించాలి, ఏ విధంగా నడుచుకోవాలని కూడా ఈ మోషే యెహోషువకి తెలియపరుస్తూ అక్కడ ప్రజలందరూ కూడా మరి మీరు ఆచరింపవలసిన కట్టడలను విధులను మీకు నేర్పించింది. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవాలని వాటిని గూర్చి విని జనముల దృష్టికి నండి ఇప్పుడు ఏదైతే ఆజ్ఞలు ఉన్నాయో, ఏదైతే దేవుని మాట ఉన్నదో ఏమన్నాడో అదే మీకు ఈ 6వ వచనం అండర్లైన్ చేసుకోండి. ఈ కట్టడలన్నిటినీ మీరు గైకొని అనుసరింపవలను వాటిని గూర్చి విను జనముల దృష్టికి అదే మీకు జ్ఞానము, అదే మీకు వివేకము. వారు చూచి నిశ్చయముగా ఈ గొప్ప జనము జ్ఞాన వివేచనలు గల జనమని చెప్పుకుందరు. దేవుని యొక్క మాటలే వివేచన, దేవుని ఆజ్ఞలే జ్ఞానము. వీరందరూ కూడా ఈ యొక్క ఆజ్ఞలను పాటిస్తున్న ప్రజలందరినీ కూడా చూచి జనములందరూ కూడా ఆశ్చర్యపోతా ఉంటారు అని వాటిని గూర్చి వీరు జనం దృష్టికి అదే మీకు జ్ఞానము. వీరు ఇజ్రాయేలు జనముల యొక్క జ్ఞానము భలే గొప్పగా ఉన్నది. వివేచనావంతులు వారని ప్రజలందరూ కూడా, ఈ లోకంలో ఉన్న వారందరూ కూడా చెప్పుకునే విధముగా దేవుని యొక్క ఆజ్ఞలు అంత గొప్పగా ఉన్నాయన్న విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనము వాటిని అనుసరించటం, వాటిని పాటించటం నిర్లక్ష్యం. తెలిసిన వాక్యమే కదా, తెలిసిన మాటలే కదా, ఇంకా కొత్తది కావాలి, కొత్తది. ఎప్పుడైతే భక్తి జీవితము, విశ్వాసం జీవితం నీలో క్రమముగా కొనసాగించకుండా ఉంటావో నిర్లక్ష్యం అనేది వస్తుంది. లోకము పైన నీ తలంపులు కలిగిన వారుగా ఉంటారు, దేవుని విడిచిపెట్టిన వారుగా ఉంటారు, దేవునికి దూరం అయిపోతూ ఉంటారు. దేవుని యొక్క ఆజ్ఞల ద్వారా, దేవుని మాట ద్వారా మీకు వివేచన కలగకుండా, జ్ఞానము కలగకుండా ప్రజల దృష్టిలో మీరందరూ కూడా అవమానం కలిగిన వారిగా ఉండిపోతున్నట్టు గల కారణము నీ విశ్వాస యాత్రలో, నమ్మకమైన జీవితంలో దేవుని యొక్క ఆజ్ఞలను, దేవుని మాటకు స్థిరమైనటువంటి వారిగా లేకపోవటం వలనే అవమానము కలిగిన వారిగా ఉండిపోతా ఉన్నారు. సో ఇప్పుడు ఈ ప్రజలందరూ కూడా ఏమంటున్నారంట, దేవుని యొక్క జ్ఞానమే, దేవుని యొక్క వివేచనే వీరికి జ్ఞానము, వివేచన అయినది. దేవుని యొక్క కట్టడలే వివేచన అయినది, దేవుని యొక్క కట్టడలే జ్ఞానమైనదని ఇక్కడ చాలా స్పష్టంగా తెలియపరచబడుతుంది. ఏలైనగా మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు? ఏమనండి, ఏలైనగా మనము ఆయనకు మొర్ర పెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్టు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు సమీపముగా ఉన్నాడు? 420 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు. వారి మొరలు, ప్రార్థనలు వింటా ఉన్నాడు. వారిని ఆ బానిసత్వం నుంచి దేవుడు విడిపించి ఉన్నాడు. అబ్రహాము చేసిన వాగ్దానం ఇస్సాకుగా దేవుడు ఏర్పాటు చేసి
ఇస్సాకు ద్వారా యాకోబు మరి వీరందరూ కూడా ఐగుప్తు దేశంలోకి బానిసలుగా వారు అక్కడి నుంచి విడిపించలేనప్పుడు బానిసలు వెళ్ళినప్పుడు వారందరూ కూడా 420 సంవత్సరాలు బానిస బ్రతుకు. ఈ కాలంలో 70-60 సంవత్సరాలు బ్రతికే కాలంలో ఒక నెల పాటు మనకి అనుగుణంగా మన పరిస్థితులు లేకపోతే ఎంతో ఆందోళన కలవరం చెందుతూ ఉంటాం. ఇంకా మారలేదు బ్రదర్, పరిస్థితులు మారలేదు, ఇంకా పరిస్థితులు మారలేదు, ఇంకా ఆ పరిస్థితులు అలాగే ఉన్నాయి, ఇబ్బందులు అలాగే ఉన్నాయి. ఇబ్బంది కలగకుండా, సమస్య కలగకుండా, మరణం రాకుండా కొద్ది నిమిషాలు దేవునితో మనము సమయాన్ని కేటాయించుకోవాలి. కుటుంబం అంతా కూడా కలుసుకుని ఏకాత్మతోటి, ఏకవచనములతోటి, దేవుని మాటలతోటి అది ప్రజల ఎదుట మీ అందరికీ ఇదిగో వీరు జ్ఞానం వివేచన కలిగిన వారు దేవుని మాటలు అనుసరిస్తున్న వారు, వీరు మొర్ర పెట్టినప్పుడల్లా దేవుడు వారికి అన్ని విషయాల్లో కూడా ప్రత్యుత్తరం ఇస్తున్నాడని విధముగా ప్రతి క్రైస్తవుడు జీవించాలి. కానీ మనుషులు ఎదుట గొప్పలు, మనుషులు ఎదుట కల్చర్, మనుషులు ఎదుట ఆస్తి, మనుషులు ఎదుట అది ఇది ఉందని చెప్పేసి ఉప్పొంగిపోతూ ఉంటారు. అది కాదు కావాల్సింది. దేవుని యొక్క మాటకు, దేవుని జ్ఞానమునకు నువ్వు ఎంతవరకు మరి 100% నువ్వు నీవుగా న్యాయము కనపరుచుకుంటున్నావో నీ యొక్క ఆత్మీయ పరిశీలన చేసుకుని ఈ మధ్యాహ్న కాలస్యంలో మరి ఆయన యొక్క ఆజ్ఞలను తెలియపరిచున్నారు. ఆయన ఆజ్ఞల్ని ఎట్లా గైకొనలో నేర్పించి ఉన్నారు. సో ఎలా ఈ యొక్క ఆజ్ఞలు చేస్తున్నప్పుడు, ఈ యొక్క ఆజ్ఞలను మాటలు వింటున్నప్పుడు వారికి ప్రార్థన, దేవునితో మాట్లాడేటువంటి గొప్ప అవకాశం దేవుడు అనుగ్రహించి వారు ప్రార్థించినప్పుడల్లా కూడా, వారి కష్టకాలంలో ఉన్నప్పుడల్లా కూడా కృతజ్ఞతాస్తులు చెల్లించాల్సిన వారు ప్రార్థన అనేటువంటి అంశంతో ముందుకు వెళ్తున్నారు. మనం ఎప్పుడైతే నమ్మకంగా కొనసాగించబడుతుంటామో ఆ ప్రార్థన అనేది తొలగిపోయి ఎల్లవేళకు కృతజ్ఞతాస్తులు చెల్లించేవారుగా దేవునితో ఈ మాటల్లో చేస్తున్నప్పుడు కృతజ్ఞతలు మాత్రమే చెల్లించినటువంటి జీవితాలుగా మీరు అందరూ కూడా ఉండాలని ఆయన సన్నిధిలో విజ్ఞాపనలు ఇంకా తగ్గిపోయి ఆయనకు స్తుతులు ఎక్కువగా చెల్లించే విధముగా దేవుని యొక్క మాటలలో మీరు అంతా కూడా ఫలిస్తారని తెలియపరుస్తుంది. చెప్పడం కొద్ది మాటలు దేవుని యొక్క జ్ఞాన వివేచన మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ఫలభరిత విధంగా దేవునికి నమ్మకస్తులైన వారుగా జీవించబడినట్లుగా దేవుడు ఆశీర్వదించును గాక.